ఓ మహేశ్వర సాక్షాత్ పరాబ్రహ్మ శ్రీ శ్రీ సభకు వచ్చిన పెద్దలకందరిన పాద పద్మములకు నాకంటే ఏం పోయేది కూడా ఏమి సామ్యాసుడి ఒక గురువు వచ్చిండంట. వచ్చినప్పుడు నీ ఆయసోడిది అనుకున్నదంటే, స్వామి నాకు ఏదన్నా ఒక ఉపదేశం ఇస్తే మేము కూడా మీతో పాటుగా వస్తాము అని ఒక ఉదాహరణ నేను అడిగినానంట. అడిగితే ఆ స్వామి ఏమన్నాడంట, సరే ఇస్తాను కానీ ఒక నలుగురిని పిలిచిండంట. అక్కడ పిలిచి అతడు ఏమన్నాడంట, స్వామి ఈ 4 ఫలాలు ఈ నలుగురికి ఇస్తున్నాను, ఇవి ఎవరు తినని చోటున, ఎవరు కనబడని చోటున, ఎవరు ఉండని చోటున, ఎవరు చూడని చోటున అక్కడ భుజించుకోండి, నా దగ్గరికి రండి, అప్పుడు నేను ఉపదేశం ఇస్తాను అని ఆ గురువు గారు ఆపించండంట. ఇస్తే అప్పుడు ఆ నలుగురు కూడా వెళ్ళిండ్రంట. వెళ్ళి ఒకటంట గుంత తీసుకొని గుంతలో కూర్చొని తిని వచ్చిందంట ఆ ఫలం. ఇంకొకటి వెళ్ళిందంట అర్రలో కూర్చొని తలుపులు పెట్టుకొని తిని వచ్చిండంట. ఇంకొక్కడెద్దడు వెళ్ళిండంట చెట్టు పైన కూర్చున్నాడంట. ఎవరు చూడరు నన్ను, నేను ఏడనో ఉన్నా కూడా అక్కడ ఎవరు చూస్తారు నన్ను, నేను మీద ఉన్నాను, నన్ను ఎవరు చూస్తలేరని ఆయన తిన్నాడంట. ఇంకొకడు ఆ అయ్యప్పట్లోటి మహానుభావుడు ఉండి అంతడు చూస్తే సర్వంతుడయ్యాడు. భగవంతుడు ఎక్కడైనా లేడు కదా, అంతటా ఉన్నాడు, ఆపించి ఉన్నాడు, నేను ఎక్కడ చూసినా నాకు అందరు కనబడుతుండ్రు, నేనేం చేయలేని పరిస్థితి ఉన్నాను అతడు తీసుకొని వచ్చిండు. అది వచ్చినాం నాయన అని మళ్ళీ వచ్చి భూమానంద స్వామి దగ్గరికి వచ్చిండంట. వచ్చినాం నాయన ఇక్కడ అంటే, ఆ నాయన మరి ఎట్లా వచ్చిండ్రు, మీరు అందరు తిని వచ్చిండ్రా అంటే అందరు అన్నారంట, నాయన నేను అరలో కూర్చొని తిని వచ్చినా, నాకు ఎవ్వరు చూడలే, నేనే కూర్చున్నాను, నన్నైతే ఎవ్వరు చూడలేదని ఆయన చెప్పిందంట. ఇంకొక అతడు చెప్పిండంట, నేను గుంత తీసుకొని గుంతలో కూర్చొని తిని వచ్చిన, నన్నైతే ఎవరు చూడలేదు. ఇంకొక అతడు చెప్పిండంట, నేను చెట్టు పైన కూర్చున్నాను, నన్ను కూడా ఎవరు చూడలేరు, నేను కూడా భుజించి వచ్చిన. నాయన శిశ నువ్వు కూడా తిన్నావా అంటే, నేను తినలేను ఆయన, సర్వంతరుడైడు ఉన్నాడు, నువ్వే కనబడ్డావు కాబట్టి నేను తినలేకో తీసుకొని వచ్చినా అన్నాడంట. ఇప్పుడు ఎంతమంది ఎన్ని వాడే కదా భగవంతుని చేరిన వాడు అనేది నేను వాడవ.